హాయ్ అండి. ఈరోజు వీడియోలో వచ్చేసి వాషింగ్ మిషన్‌ని ఎలా క్లీన్ జేసుకోవాలి? ఎలా క్లీన్ జేసుకోవడం వల్ల మన వాషింగ్ మిషన్ అనేది ఎక్కువ కాలం మన్నుతుంది. అంటే ఎక్కువ కాలం వర్క్ చేస్తుంది అనేది నేను ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటానండి. నేను ఈ వాషింగ్ మిషన్‌ని క్లీన్ చేయడం కోసం ఆన్‌లైన్‌లో అయితే వాషింగ్ మిషన్ టబ్ క్లీనింగ్ టాబ్లెట్స్ ఉంటాయి కదండీ! ఇప్పుడు అన్నీ కూడా అందరూ ఇవే యూజ్ చేస్తున్నారు. అసలు ఇవి ఎలా వర్క్ అవుతాయి అని చెప్పి నేనైతే ఇవి ఆర్డర్ చేసుకున్నానండి. ఇవి 10 టాబ్లెట్స్ వచ్చేసి 150 ఆర్ 130 రూపీస్ పడ్డాయండి నాకైతే. అంటే క్లీనింగ్‌కి పౌడర్ వాడడం కన్నా ఈ టాబ్లెట్స్ అయితే బాగా వర్క్ చేస్తుంది అని మనకి చాలా రివ్యూస్‌లో అయితే చూసానండి నేను. అందుకని ఇవైతే తీసుకున్నాను. నాకైతే ఇక్కడ 10కి బదులు 11 టాబ్లెట్స్ అయితే వచ్చాయండి. సో, ఇప్పుడు వీటితో నేను నా వాషింగ్ మిషన్ అయితే క్లీన్ చేసి చూపిస్తాను మీకు. లాస్ట్ వరకు అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎలా వర్క్ అయింది, అసల వాషింగ్ మిషన్ అనేది ఎలా క్లీన్ అయింది అనేది కూడా చూపిస్తాను. ముందుగా నా వాషింగ్ మిషన్ వచ్చేసి ఎల్జీ అండి. దీని కెపాసిటీ వచ్చేసి 6.5 కేజీస్ అండి. అంటే మనకి 12 బట్టలైతే వాష్ చేస్తుందనమాట క్లాత్స్‌ని. అంటే మనకి 6 జతల బట్టలు వాష్ చేస్తుందండి. 10 ఇయర్స్ వారంటీ ఉంది. వాషింగ్ మిషన్‌ని ఎలా యూజ్ చేయాలి అనేది నేను ఇంకొక వీడియోలో షేర్ చేస్తానండి. ఇది ఓన్లీ క్లీనింగ్ మాత్రమే చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం లిక్విడ్స్ అవి వేసుకుంటాం కదా! ఆ ర్యాక్‌ని అయితే చూపిస్తున్నాను చూడండి ఎంత డర్టీగా ఉందో. నేను దీన్ని 1 ఇయర్ నుంచి అయితే ఏమీ క్లీన్ చేయలేదండి. ఇలాగే ఉంచేశాను. ఆ లిక్విడ్స్ ఏసిన ర్యాక్ తీసేసిన తర్వాత చూసారు కదండీ! లోపలంతా మురికి మురికిగా ఉంది. ఇప్పుడు దీన్నైతే మీకు క్లీన్ చేసి చూపిస్తాను. నేను ఇలా ఒక బ్రష్‌తో అయితే క్లీనింగ్ లిక్విడ్ ఉంటుంది కదండీ! దాంతో అయితే క్లీన్ చేశానండి. చాలా ఇరుగ్గా ఉంది. లోపలికి హ్యాండ్ అయితే పోవడం లేదండి. మొత్తం మీద ఎలా అయితే బ్రష్ పెట్టి లేదంటే స్క్రబ్ పెట్టి ఏదైనా క్లాత్ అయినా పెట్టి మీరు ఇదంతా కూడా క్లీన్ చేసేసుకోవాలండి ఎప్పటికప్పుడు. నేను చాలా మంత్స్ నుంచి ఇలా ఉంచడం వల్ల ఇదేంటంటే మురికనేది ఎక్కువ ఉందనమాట. మీరు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే అంత మురికనేది ఉండదండి. ఏ వస్తువైనా కూడా మనం వాడే విధానాన్ని బట్టి, క్లీన్ చేసుకునే విధానాన్ని బట్టి అది మనకి ఎక్కువ కాలం వర్క్ చేస్తుందండి. మనం దాన్ని ఏమి క్లీన్ చేయకుండా అలాగే పెట్టేసి ఉంచామంటే అది త్వరగానే పాడైపోతుంది. అది ఏ వస్తువైనా సరే. ఇప్పుడు ఒక క్లాత్ సహాయంతో, పొడి క్లాత్ సహాయంతో మొత్తం ఇదంతా కూడా తుడిచేసుకున్నానండి క్లీన్‌గా. చూసారు కదా! ఇప్పుడైతే ఇలా ఉంది. ఈ వాషింగ్ మిషన్ వచ్చేసి ఫ్రంట్ లోడ్ కాబట్టి ఇలా ఉందండి. మరి టాప్ లోడ్‌కి ఏ విధంగా ఉంటుందో నాకైతే తెలీదు. నేను ఫ్రంట్ లోడ్ వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లిక్విడ్స్ వేసుకునే ర్యాక్ ఉంది కదండీ! అది కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఈ వాషింగ్ మిషన్ మొత్తం క్లీన్ చేయడానికి నాకు 1 అవర్ అయితే పట్టిందండి. అదే ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటే ఇంత టైం అయితే మనకి పట్టదనమాట. సేవ్ అవుతుంది టైం అనేది. ఇలా బ్రష్‌తో మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలా వాటర్‌తో అయితే వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ దీన్ని కొంచెం సేపు ఆరబెట్టిన తర్వాత దీని ప్లేస్‌లో ఇది పెట్టేస్తానండి. కొంచెం ఎండిన తర్వాత తడిది పెట్టేసామంటే మనం క్లీన్ చేసినా కూడా అది ఉపయోగం ఉండదనమాట. కొంచెం ఆరిన తర్వాత పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి వాషింగ్ మిషన్ కింద ఇలా ఇస్తారండి. ఇందులో ఏంటంటే మనం కాయిన్స్ అని, పిన్స్ అని లేదంటే ఏమన్నా స్టిక్కర్స్ కానీ, ఏమన్నా మన బట్టల్లో ఉండిపోయినా కూడా అవన్నీ కూడా మనకి ఇందులో కిందకొచ్చేస్తాయన్నమాట. ఈ కిందకొచ్చేసి కింద ఉంటాయండి. ఇది కూడా మనం క్లీన్ చేసుకోవాలండి. నేనైతే ఇలా క్లాత్‌తోటి క్లీన్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత మురికొచ్చిందో చూడండి. ఇంకా వస్తూనే ఉంది మురికనేది. చూసారు కదా! ఇక్కడ స్టిక్కర్స్ అవి, కాయిన్స్ అన్నీ అవి వచ్చాయండి. మనం అందుకే ఎప్పుడు వాష్ చేసుకునేటప్పుడు అన్ని బట్టలు కూడా చూసుకోవాలి. అందులో ఏమీ లేకుండా పేపర్స్ కానీ, లేదంటే కాయిన్స్ కానీ ఇలాంటివేమీ లేకుండా చూసుకొని వేసుకోవాలండి. ఇది క్లీన్ చేసేసుకున్న తర్వాత పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం టబ్ క్లీనింగ్ చేసుకోవడానికి లిక్విడ్స్ అవి వేసుకుంటాం కదా! అందులో నేను ఒక టాబ్లెట్‌ని ఇలా పౌడర్ చేసి వేసుకుంటున్నానండి.
టాబ్లెట్ వెళ్తుందో లేదనే డౌట్‌తో నేను ఇలా పౌడర్ అయితే చేసుకొని వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి టబ్‌లో అయితే నేను డైరెక్ట్‌గా ఒక 3 టాబ్లెట్స్‌ని అయితే వేసేసుకుంటున్నానండి. ఒకటి పౌడర్ చేసుకున్నాను. 2 అయితే టాబ్లెట్స్ కింద వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ టబ్ ఎలా క్లీన్ చేయాలి అంటే మనకిక్కడ ఆప్షన్ అనేది ఉంటుందండి పైన టబ్ క్లీనింగ్ అని చెప్పి. ఆ టబ్ క్లీనింగ్ అని ఉన్న చోటన ఏంటంటే మనం ఇలా ఒక 3 సెకండ్స్ పాటు ప్రెస్ చేశామంటే ఆటోమేటిక్‌గా ఆన్ అయిపోతుందనమాట. ఈ వాషింగ్ మెషిన్ ఏంటంటే మనకి హాట్ వాటర్‌తో కూడా మనకి బట్టలను వాష్ చేస్తుందండి. అలాగే ఈ టబ్‌ని కూడా మనకి హాట్ వాటర్‌తోనే క్లీన్ చేస్తుంది. ఆన్ అయితే చేసాం కదండీ! ఇప్పుడు మనకి ఎంత టైం అనేది పడుతుందో చూద్దాము. ఇక్కడ నేను చైల్డ్ లాక్ కూడా వేసేసుకున్నామండి. అంటే పిల్లలది ముట్టుకోకుండా మాకు ఒక కిడ్ ఉన్నాడు కాబట్టి మేము చైల్డ్ లాక్ అయితే వేసుకున్నాము. ఆ లాక్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎంత ప్రెస్ చేసినా కూడా మనకి ఇది ఆన్, ఆఫ్ అన్నది ఏమి అవ్వదండి. ఇప్పుడు మనకి టైం అయితే చూపిస్తుంది. 1:23 నిమిషాలయితే మనకి టబ్ అనేది క్లీన్ అవుతానికి టైం పడుతుందంటండి. ఇక్కడ ఎలా క్లీన్ చేస్తుంది అన్నది మీకు సౌండ్‌తో సహా చూపిస్తున్నాను చూడండి. సౌండ్ అయితే వస్తుంది. టబ్ మొత్తం కూడా క్లీన్ చేస్తుంది. 1:23 నిమిషాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఈ వాటర్ అంతా కూడా మనకి టబ్ క్లీన్ చేసిన తర్వాత వచ్చిన వాటర్ అండి. నేనైతే వాటర్‌ని ఇలా ఒక బకెట్‌లోకైతే పెట్టేసాను గొట్టాన్ని. కలర్ చూసారు కదా ఎలా ఉందో మురికిగా. ఇప్పుడు నేను మీకు ఇది టబ్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. ఆల్మోస్ట్ అయితే బాగా క్లీన్ అయిందండి. 100కి 100% కాకపోయినా 80% అయినా క్లీన్ అయిందండి. ఇప్పుడు మనం ఇదంతా కూడా ఈ టబ్‌నంతా కూడా మనం ఒక క్లాత్ సహాయంతో క్లీన్ చేసేసుకోవాలని తుడుచుకోవాలి. ఒక పొడి క్లాత్ తీసుకొనైతే మొత్తం కూడా తుడుచుకోవాలండి. ఇలా టబ్ క్లీనింగ్ చేసుకున్నప్పుడే కాదండి, మీరు బట్టలు వాష్ చేసేసిన తర్వాత, అవి తీసేసిన తర్వాత కూడా ఎప్పటికప్పుడు మనం టబ్ అనేది ఇలా ఒక పొడి క్లాత్‌తో తుడిచేసుకోవాలనమాట. లోపల తడి ఏమి లేకుండా చూసుకోవాలండి. ఈ టబ్‌ని క్లీన్ చేసుకున్న తర్వాత బయట బెల్ట్‌ని కూడా మనం ఇలాగే తుడుచుకోవాలండి. ఇలా తుడుచుకోకుండా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే బట్టలు వాష్ అయిపోయిన తర్వాత డోర్ అనేది వేసేస్తూ ఉంటారు. డోర్ ఇలా వేసేయడం వల్ల ఏంటంటే లోపల తేమ అంతా ఉండిపోయి మనకి బెల్ట్ మీద మచ్చలనేవి పడిపోతూ ఉంటాయండి. బ్లాక్‌గా మచ్చలనేవి. అలాగే టబ్ లోపల కూడా మనకి బాక్టీరియా, ఫంగస్ అనేది కూడా చేరిపోతూ ఉంటుందనమాట. మీరు బట్టలు వాష్ చేసేసిన తర్వాత ఇలా డోర్‌నైతే తీసేసి ఉంచుకోండి కొంచెం సేపు. కొంచెం డ్రై అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలా వదిలేసిన తర్వాత అప్పుడైతే క్లోజ్ చేసుకోండి డోర్‌ని. ఈ వీడియో గనుక యూజ్‌ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.